రాజ్యసభ అభ్యర్థిగా జనసేన తరపున లింగమనేని రమేష్ అసెంబ్లీలో నామినేషన్ దాఖలు చేశారు. రమేష్ నామినేషన్పై 6 జనసేన ఎమ్మెల్యేలు, 3 టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే సంతకాలు చేశారు. రమేష్ వెంట మద్దతుగా కూటమి ఎమ్మెల్యేలు రామాంజనేయులు, బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ, దేవప్రసాద్, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, కాగిత కృష్ణప్రసాద్, నక్కా ఆనందబాబు, ఈశ్వర్రావు వెళ్లారు. కూటమిలో భాగంగా జనసేన తరపున లింగమనేని నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ నేపథ్యంలో రమేష్ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. జనసేన తననే ఎందుకు ఎంచుకుంది, తనకే ఎందుకు రాజ్యసభ పదవి దక్కబెడుతుందనేది ఆసక్తిగా మారింది. లింగమనేని రమేష్ ప్రసిద్ధ వ్యాపారవేత్తగా, రియల్ ఎస్టేట్ సంస్థ యజమానిగా, దాతృత్వశీలిగా, హెల్త్ కేర్ సంస్థల స్థాపకుడిగా తెలుగు ప్రజలకు చిరపరిచితమైన పేరు. 3.5 దశాబ్దాల నుంచి విజయవాడ కేంద్రంగా తన వ్యాపార వాణిజ్యాలతో పాటు లింగమనేని శ్రీరాములు, నీలకంఠేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవ, విద్యా సంబంధిత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. దేవాలయాలకు, సేవా సంస్థలకు భూ విరాళాలు ఇచ్చారు. రియల్ ఎస్టేట్ భూమ్ అంటే హైదరాబాద్ అనుకునే కాలంలోనే విజయవాడ పరిసరాల్లో లింగమనేని ఎస్టేట్స్ పేరిట తన సంస్థ ద్వారా పలు రియల్ ఎస్టేట్ వెంచర్స్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక, పట్టణాభివృద్ధిలో ఆయన సంస్థలు కీలక పాత్ర పోషించాయి. 2004లోనే రమేష్ నాయకత్వంలో మలేషియాకు చెందిన ప్రముఖ సంస్థ ఐజేఎం కార్పొరేషన్, బెర్హార్డ్ సంయుక్త భాగస్వామ్యంతో కోస్తాంధ్రలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర తొలి టౌన్షిప్ అభివృద్ధి చేశారు. 120 ఎకరాల్లో రెయిన్ ట్రీ పార్క్ పేరిట ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. ఈ ప్రాజెక్టులో సుమారుగా 3,300 అపార్ట్మెంట్స్, 300 విల్లాలు నిర్మితమయ్యాయి. 2004లో లింగమనేని ఎస్టేట్స్ ద్వారా చేపట్టిన ఈ ప్రాజెక్ట్ విజయవాడ, గుంటూరు మధ్య నిర్మాణ రంగం ఊపందుకోవడానికి ఒక మైలురాయిగా నిలిచింది. థింక్ లోకల్, యాక్ట్ గ్లోబల్ అనేది రమేష్ విధానం. ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ నగరంలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టు విజయవంతంగా చేపట్టారు. మెల్బోర్న్లో డాన్ కాస్టర్ వద్ద లింగమనేని మొమెంటమ్ మెల్బోర్న్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా డాన్ కాస్టర్ వెహికల్ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో అపార్ట్మెంట్స్ నిర్మించారు. సీమాంధ్రలో 2011లో విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద మొదటి మల్టీప్లెక్స్ కమ్ మాల్ నిర్మాణం పూర్తి చేసి ప్రారంభించారు. ఇక 2016లో ఏపీసీఆర్డీఏ పరిధిలో జాతీయ రహదారి పక్కనే 26 అంతస్తుల హై రైజ్ తొలి గేటెడ్ నివాస భవన సముదాయం మిడ్ వ్యాలీ ప్రాజెక్ట్ 600 కోట్లతో నిర్మించారు. ఆల్ ఇండియా బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఇండియన్ బిల్డర్ పురస్కారాలు అందించాయి. రాజస్థాన్, తమిళనాడులో సోలార్ అండ్ విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించారు. అలాగే విమానయాన రంగంలో సాహసోపేతంగా ప్రవేశించారు. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి విమాన సంస్థ ఎయిర్ కోస్తా ప్రారంభించారు. ఆయుష్, ఎన్ఆర్ఐ, ఎల్ఈపిఎల్ భాగస్వామ్యంతో విజయవాడ వద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆయుష్ను ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. అదేవిధంగా హెల్త్ కేర్ సర్వీసెస్ సేవలు హెల్త్ ఆన్ అస్ పేరిట ప్రారంభించారు. ఇక లింగమనేని ఎడ్యుకేషనల్ అకాడమిక్ ఫౌండేషన్ సంస్థ ద్వారా విద్యారంగంలోకి వచ్చారు. 2010లో ఆంధ్రప్రదేశ్, వాషింగ్టన్ మధ్య పారిశ్రామిక, వాణిజ్య అనుబంధం, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వం పర్యటించిన బృందంలో లింగమనేని రమేష్ సభ్యుడిగా ఉన్నారు. ఇక 2014లో విజయవాడ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, వాణిజ్యాభివృద్ధి కోసం ప్రభుత్వం జిల్లా స్థాయి స్మార్ట్ సిటీ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు. లింగమనేని రమేష్ని మలేషియా దేశ ప్రభుత్వం 2016లో భారత్ దక్షిణాసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రత్యేక రాయబారిగా నియమించింది. దాతృత్వంలో కూడా రమేష్ ముందున్నారు. చిన్మయ ఆర్గనైజేషన్స్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు 6 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. ఆ సంస్థ సేవలకు చేదోడు వాదోడుగా ఉన్నారు. ఈ స్వచ్ఛంద సేవా సంస్థను మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సందర్శించి సంస్థ లక్ష్యాలు, లింగమనేని కుటుంబం దాతృత్వం ప్రశంసించారు.
అక్కడ సుమారుగా 100 మంది తల్లిదండ్రులను కోల్పోయిన బాలికలకు విద్యా సంక్షేమ సేవలు అందుతున్నాయి. పలు స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు అందించారు. లింగంనేని శ్రీరాములు నీలకంఠేశ్వరమ్మ చారిటబుల్ ట్రస్ట్తో ప్రతిభావంతులైన విద్యార్థులకు అండగా ఉంటున్నారు. వారి చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూస్తున్నారు. రమేష్ కుటుంబం చేస్తున్న ధార్మిక సేవలు ప్రత్యేకమైనవి. నంబూరు వద్ద శ్రీ భూ సమేత శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణం చేపట్టిన విధానం ప్రత్యేకమైనది. ఈ ఆలయాన్ని ఆగమశాస్త్ర నియమాలకు అనుగుణంగా నిర్మించారు. ఈ బృహత్ ఆలయం నిర్మాణానికి 12 ఏళ్ల సమయం పట్టింది. ఈ ఆలయానికి ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. నిర్మాణం అనంతరం ఆలయానికి 9 ఎకరాల భూమి విరాళంగా ఇచ్చారు. ఈ ఆలయంతో పాటుగా పలు ధార్మిక సాంస్కృతిక సంస్థలకు విరాళాలు అందిస్తూ వస్తున్నారు. రమేష్ సేవలు గుర్తించి ఢిల్లీ తెలుగు అకాడమీ 2016లో ఉద్యోగరత్న అవార్డు ప్రదానం చేస్తుంది. జనసేన పార్టీతో తొలి నుంచి లింగంనేని రమేష్కు అనుబంధం ఉంది. పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. 2024 ఎన్నికల సమయంలో కూటమి విజయానికి అకుంఠిత దీక్షతో పనిచేశారు. జనసేన పార్టీ నిర్వహించే కార్యక్రమాలకు కూటమి సమన్వయానికి సంధానకర్తగా ఉంటున్నారు. తాజాగా జనసేన లింగంనేనిని పార్లమెంటులో పెద్దల సభకు పంపిస్తోంది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబును కలిసి ధన్యవాదాలు తెలిపారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు రమేష్.